నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈరోజు లక్ష్మి కిచెన్ లో ఉండ్రాళ్ళ పాయసం చేసుకున్నామండి. ఈ ఉండ్రాళ్ళ పాయసము మనకు గణపతి పండుగ వచ్చింది కదండి. గణపతి పండుగకు ప్రసాదంగా చేసినానండి. నేను గణపతికి ఉండ్రాళ్ళ పాయసం అంటే చాలా ఇష్టం అండి. ఒక గిన్నె తీసుకున్నామండి. గిన్నెలోకి 2 స్పూన్ల శనగపప్పు వేసుకున్నాం. కొన్ని వాటర్ పోసుకొని శనగపప్పు బాగా కడిగి మళ్ళీ ఇంకో కొన్ని వాటర్ వేసుకొని 2 గంటల సేపు ఈ శనగపప్పును నానబెట్టుకున్నామండి. శనగపప్పు నానబెట్టడానికి మీకు టైం లేకపోతే శనగపప్పు నానబెట్టడానికి కొన్ని వేడి నీళ్లు కాగబెట్టి వేస్తే తొందరగా శనగపప్పు మెత్తబడతాదండి. 2 గంటల తర్వాత శనగపప్పును చూపిస్తున్నాను చూడండి. శనగపప్పు బాగా నానిపోయిందండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నామండి. ఆన్ చేసుకున్న తర్వాత బాండిల్ని పెట్టుకున్నాం. బాండిల్ని పెట్టుకున్నాక ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నామండి. నెయ్యి కరిగిన తర్వాత సన్నగా కట్ చేసుకునే కొబ్బరి ముక్కలు వేసుకున్నాం. కొన్ని జీడిపప్పులు వేసుకున్నాం. కొన్ని కిస్మిస్లు వేసుకున్నాం. కిస్మిస్లు జీడిపప్పులు నిదానంగా స్టవ్ సిమ్ములో పెట్టుకొని బంగారు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామండి. ఇక్కడ బాగా ఫ్రై అయినాయండి. ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్నాం. మళ్ళీ అదే బాండిల్ను స్టవ్ మీద పెట్టుకున్నామండి. నేను చూపించే కప్పుతో 1.5 కప్పు వాటర్ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. ఈ వాటర్ ను బాగా మరగనిచ్చామండి. ఇక్కడ వాటర్ బాగా మరిగిపోతుందండి. మనం శనగపప్పు నానబెట్టుకున్నాం కదండి. సగం శనగపప్పు తీసుకొని మరిగే వాటర్ లో వేసుకున్నామండి. శనగపప్పును బాగా ఉడికించుకున్నామండి. శనగపప్పు బాగా ఉడికిందండి. ఇప్పుడు 2 స్పూన్లు బెల్లం వేసుకున్నామండి. ఈ బెల్లాన్ని బాగా కరిగించుకున్నామండి. బెల్లం కరిగితే సరిపోతుందండి. పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం బాగా కరిగిందండి. ఇక్కడ 1 కప్పు బియ్యం పిండి వేసుకున్నామండి. ఇది పొడి బియ్యం పిండి అండి. ఈ బియ్యం పిండి నేను మిల్లులో ఆడించుకున్నాను. బయట షాప్ లో కొనేది కాదండి. ఈ బియ్యం పిండి వేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టుగా పిండిని బాగా కలుపుదామండి. పిండిని బాగా కలిపినానండి. ఈ పిండిని గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండీలు కింది దింపుకున్నామండి. మనం కలిపెట్టిన పిండి వేడిగంది కదండి. ఈ పిండిని చల్లగా చేసుకున్నామండి. ఇక్కడ పిండి చల్లగా అయిపోయిందండి. మనకు చేతులకు పొడి పిండి తగిలించుకొని కలిపెట్టిన పిండి ఉంది కదండి. ఆ పిండి తీసుకొని చేతి మీద పెట్టుకొని రౌండ్ గా చేసుకున్నామండి ఉండ్రాళ్ళు. చూడండి, నేను ఇలాగ చుట్టినాను. ఎక్కడే గాని క్రాక్ లేకుండా బాగా వచ్చినాయో చూడండి. ఉండ్రాళ్ళన్నీ ఇలాగనే చుట్టుకోవాలండి. ఈ పిండి నిమ్మకాయ సైజ్ అంత పిండి మిగిలించుకున్నానండి నేను. ఈ పిండిని 1 కప్పులోకి వేసుకున్నాము. 1 కప్పు వాటర్ వేసుకొని కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకున్నాము. ఉండలు లేకుండా పిండిని ఇలా కలపాలండి. చూడండి, నేను ఇలా కలిపినాను. ఎక్కడ పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసుకున్నాం. బాండీల్ని పెట్టుకున్నాం. 2 కప్పులు వాటర్ వేసుకున్నామండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ వేసిన తర్వాత ఈ వాటర్ ను బాగా ఉడికించుకున్నామండి. వాటర్ ఉడికేటప్పుడు సగం శనగపప్పు తీసుకున్నాం కదండి మనం. ఆ శనగపప్పును వేసుకున్నామండి. శనగపప్పు వేసినాక అంతా ఒకసారి బాగా కలుపుదామండి. ఒక 5 నిమిషాల సేపు శనగపప్పును ఉడికించుకున్నామండి. 5 నిమిషాల తర్వాత శనగపప్పు బాగా ఉడికిందండి. 1 కప్పు బెల్లం వేసుకున్నామండి. బెల్లం వేసుకున్నాక బెల్లం బాగా కరిగేంత వరకు బాగా కలుపుదామండి. బెల్లం బాగా కరిగిందండి. మనం రౌండ్ గా చుట్టుకునే ఉండ్రాళ్ళు ఉన్నాయి కదండి. ఆ ఉండ్రాళ్ళు వేసుకున్నామండి. వేసుకునే తర్వాత మనం అడావుడిగా కలిపితే గినక ఉండ్రాళ్ళు విరిగిపోతాయండి. మనం స్లోగా ఉండ్రాళ్ళను కలుపుకోవాలండి. మనం ఉండ్రాళ్ళు వేసినాం కదండి. ఉండ్రాళ్ళు ఉడికేంత వరకు 5 నిమిషాలు ఉడికించుకున్నామండి. 5 నిమిషాల తర్వాత ఇక్కడ శనగపప్పు ఉడికిందో లేదో చూపిస్తానండి. ఒక శనగపప్పు తీసుకొని చూడండి. శనగపప్పు బాగా ఉడికిపోయింది. ఉండ్రాళ్ళు ఉడికినాయో లేదో చూపిస్తానండి. చూడండి, ఇక్కడ ఉండ్రాళ్ళు కొంచెం వేడిగా ఉన్నాయండి. నాకు చూపించడానికి కొంచెం కష్టంగా అనిపించింది. ఉండ్రాళ్ళు బాగా ఉడికిపోయినాయండి. లోపల పిండి ఏం లేదు. చాలా బాగుందండి. మనం ఒక గిన్నెలో బియ్యం పిండి కలిపి పెట్టుకున్నాం కదండి. ఆ పిండిని ఉండ్రాళ్ళ పాయసం వేసుకున్నామండి. పాయసము కొంచెం చిక్కే పడతాదండి. వేసిన తర్వాత బాగా కలుపుదామండి. 2 నిమిషాలు ఉడికించుకున్నామండి. 2 నిమిషాల తర్వాత 1 స్పూన్ యాలకుల పొడి వేసుకున్నామండి. మనం ఫ్రై చేసిన కిస్మిస్లు జీడిపప్పులు వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత యాలకుల పొడి కిస్మిస్లు జీడిపప్పులు కలిసేటట్టుగా ఉండ్రాళ్ళ పాయసంలో బాగా కలుపుదామండి. బాగా కలిపినానండి. గ్యాస్ ఆఫ్ చేసుకుని బాండిల్ని కింద దింపుకున్నామండి. ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని చల్లగా చేసుకున్నామండి. పాయసం చల్లగా అయిపోయిందండి. ఇక్కడ నేను పాలు కాగబెట్టుకొని ఈ పాలను చల్లగా చేసుకున్నానండి. ఈ పాలు 1 కప్పు పాయసంలో వేసుకుంటున్నానండి.
వేసుకున్న తర్వాత బాగా కలుపుదామండి. పాయసంలో పాలు కలిచేటట్టుగా. మనం చేసిన పాయసము వేడి గండకూడదండి. మనం కాగబెట్టుకునే పాలు కూడా వేడి గండకూడదు. పాలు వేడి గంటే గినక మనం చేసిన పాయసము విరిగిపోతాదండి. మనం చేసిన పాయసము చల్లగా ఉండాలండి. మనం కాగబెట్టుకొని పాలు కూడా చల్లగా చేసుకొని పాయసం వేసుకుంటే పాయసం చాలా బాగుంటాదండి. పాయసం అయితే ఇరిగిపోయే అవకాశమే ఉండదండి. అంతేనండి, మన వినాయకునికి ఉండ్రాళ్ళ పాయసము రెడీ అయిపోయిందండి. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.